అందుకని నిజమండి, అసలు మన అంతరాత్మ ఎప్పటికప్పుడు తప్పులు చెయ్యకుండా కాపాడుతుంది మనల్ని. మనమేమో దాన్ని వినడం లేదు, ఆగడం లేదు, పరిగెత్తుతున్నాం. ఏకాంతంగా ఎప్పుడైతే అంతరాత్మ అంతర్వాణి వినడానికే ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చుండబెడితే ఏమైనా పండుకుండి పోతున్నారు, ఏదో పోతున్నారు, ఎరుకలో ఉండట్లేరు. ధ్యానం అంటే ఎరుక. లోపల ఏం జరుగుతుందో నీకు వెళ్ళాలి. నీ లోపల ప్రశాంతంగా ఉండాలి, ఏ ఆలోచన ఉండద్దు. నువ్వు ఇక్కడ ఏం ఆలోచించకుండా ఉంటావు, కానీ నీ లోపల జరుగుతుంది నువ్వు సాక్షిగా చూడాలి. దాన్నే ధ్యానం అంటారు. నీకు సోయే లేదు, మస్తు అంటున్నావు, నిద్రలు ఇటు పోతున్నావు, అటు పోతున్నావు, ఎటు పోతున్నావో ఏమో. అంటే ధ్యానం అంటే ఏంటిది అంటే నీ అంతరంగంలో జరుగుతున్న అంతర మదనాన్ని సాక్షిగా చూడాలి. లోపల మదనం జరుగుతుందండి. సముద్రంలో చిలికారు కదా రాక్షసులు, దేవతలందరూ అమృతం కోసం చేశారు కదా మదనం. ఆ మదనం యొక్క అంతరార్థం ఏంటి అంటే నీ లోపల రాక్షసులు ఉన్నారు, వాళ్ళే అరిషడ్ వర్గాలు. నీ లోపల దేవుళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళే అహింస, సత్యము, ధర్మము, శాంతము, ధ్యానము, ఇవన్నీ ప్రేమ, ఇవన్నీ కూడా కరుణ, ముఖ్యంగా కరుణ, దయ, ఇవన్నీ దేవత. ఈ గుణాలేంటి? కోపము, ద్వేషము, ఈర్ష, ఇవన్నీ ఏంటి? రాక్షసులు. ఇవన్నీ రాక్షసులు, ఇవన్నీ దేవతలు. అంటే నీ లోపల ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ అక్కడ ఏం చూపిస్తున్నాడు? సముద్రంలో మధ్యలో పాము, వాసుకి పామును పట్టుకొని ఒకరు తలకాయ నిగుతుండ్రు, ఒకరు తోక నిగుతుండ్రు. ఇట్లా ఎగ్గిన కొద్దీ మదనం జరుగుతుంది. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన లోపల ఈ శ్వాసతోని మనకి మదనం జరుగుతుంది. మన లోపల మదనం జరుగుతున్నప్పుడు మనలో ఉన్న పాము మేలుకొంటది. అక్కడ పాముని ఎందుకు పెట్టిండ్రు అనుకున్నారు మరి? ఏదైనా తాడు పెట్టచ్చు కదా. మన లోపల తాడు లేదు, పాము ఉంది. ఆ పాము పేరే కుండలిని శక్తి. అందుకే శివాలయంలో ఏముంటుందండి? జంట నాగులు ఉంటాయి, చూసారా? శివాలయంలో చివరికి జంట నాగులు అల్లుకొని ఒక విగ్రహం ఉంటుంది. అది మన లోపల ఉంటుంది. అది శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మదనం జరుగుతున్నప్పుడు మనలో ఉన్న పాము మేల్కొంటుంది. మేల్కొన్నప్పుడు ఏమైతుందంటే మనలోని రాక్షస గుణాలు నాశనమయ్యి మనలోని దైవీ గుణాలు మేల్కొని మన గుణంలో మనలో మార్పు వస్తుంది. చూడండి, ధ్యానం చేస్తే మన లోపల ఇంత జరుగుతుంది. నువ్వేమో స్పృహ లేకుండా పడిపోతే ఇదంతా ఓలి చూడాల వల్ల అయినా కానీ అంతరాత్మ మళ్ళా మధ్య మధ్యలో లేవు శ్వాస మీద ధ్యాస పెట్టు, లేవు శ్వాస మీద ధ్యాస పెట్టు